హే హాయ్! దిస్ ఈజ్ చైతు ఫ్రమ్ చైతు క్రానికల్స్. ఫైనల్‌గా బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వచ్చేసాయి. ఫ్యూ అవర్స్‌లో స్టార్ట్ అవబోతుంది. సో, ఈ టైంలో మొత్తం డీటెయిల్ కంప్లీట్ అన్ని ప్రొడక్ట్స్ మీద ఎంతైతే సేల్స్ ప్రైస్ ఇచ్చారు, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 10,000 బడ్జెట్‌లో, 15,000 బడ్జెట్‌లో చాలా ప్రైస్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ చాలా 10, 15 బ్రాండ్స్ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో కష్టమైపోతుంది. అండ్ ఆ బ్రాండింగ్‌లో 1 ఆర్ 2 ప్రొడక్ట్స్ ఏది బెటరు అండ్ ఆ బడ్జెట్‌కి అది వర్తా కాదా? బెస్టా కాదా? అండ్ అవన్నీ ఫిల్టర్ చేసి ఇది ఇప్పుడు మీకు అన్నీ నీట్‌గా తెచ్చి ఇక్కడ పెడుతున్నాను. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క కంప్లీట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు డీటెయిల్స్ ఇప్పుడు పెడుతున్నాను. అండ్ లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ క్రోర్స్‌లో డీలింగ్స్ జరుగుతా ఉంటాయి. సో, అన్నీ పెట్టడం కూడా చాలా డిఫికల్టే. బట్ దాంట్లో మేజర్ థింగ్స్ అని పెడతాను. అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టైలరింగ్ మిషన్ గురించి పెట్టను. సో, ఆ టైలరింగ్ మిషన్‌లో ఏది బావుంటుంది? ఒక ₹1000 నార్మల్ స్టైలింగ్ మిషను అండ్ 10,000లో, 15,000లో సింగర్ అలాంటివి ఏది కొంటే బావుంటుంది? అలాంటివి మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టుకుంటే మిగిలిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇది నాట్ ఓన్లీ బిగ్ బిలియన్ డే సేల్సే కాదు. తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్‌లో వచ్చే సేల్స్‌కి కూడా ఈ బ్రాండింగ్ మీద వచ్చే ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మాక్సిమం మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. యాస్ వెల్ ఆ ప్రొడక్ట్స్ బెటర్‌గానే ఉంటాయి. అండ్ ఈ ఈ టైంలో ఆ ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. బట్ ఫ్యూచర్‌లో ఆ ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుందో రాదో చెప్పలేం. దానికి కాంపిటీటర్‌గా ఉండే బ్రాండ్ అప్పుడు డిస్కౌంట్ వదలొచ్చు. సో, అట్లాంటి టైంలో అది కొనుక్కోవచ్చు. సో, అలాంటివి ఏవి బెటర్ ఏవి కొనుక్కోవాలని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెగ్మెంట్ మీద ఫోన్స్ అలా సెగ్మెంట్స్‌లోకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ చూసుకుందాం. 4,000 నుంచే ఫోన్స్ అలాంటివన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, 4,000 నుంచి చూసుకుంటే ఏఐ ఫోన్ అని ఉంది. 4,500కి అలా వచ్చేస్తుంది. ఇంకా డిస్కౌంట్‌లో కూడా 4,000 కూడా అలా రావచ్చు. ఇంకా రియల్‌మి ఒక 6,000 నుంచి 9,000 బడ్జెట్ సెగ్మెంట్స్‌లో వేసుకుంటే రియల్‌మి సి సీరీస్ ఉంది. అండ్ రెడ్మీ ఏ సీరీస్ ఉంటుంది. పోకో సి సీరీస్, ఎం సీరీస్ కలిపి ఒక సెగ్మెంట్స్‌లో ఉంటాయి. అండ్ ఇన్ఫినిక్స్, లావా అని ఇట్లా బ్రాండింగ్స్ చాలా ఉంటాయి. సో, వాటిలో ఏదైనా కావాల్సింది కొనుక్కోవచ్చు. బట్ అంత ఎఫెక్టివ్‌గా అనిపియవు. బట్ రెడ్మీ ఏ కన్నా రియల్‌మి నార్జో 80 లైట్ ఇట్లాంటివైతే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. బట్ 9,000-10,000, 8, 9, 10,000 రేంజ్‌లో అయితే బెటర్ ఫీచర్స్ ఉంటే ఒకటి బెటర్. ఆ టైంలో అది కొనుక్కోవడం మేలు. సో, వాటిలో ఏం కొనుక్కోవచ్చు అనుకుంటే ఫస్ట్‌లో ఒప్పో కే13 ఎక్స్ అని ఉంటుంది. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే వివో టీ4 లైట్ ఉంటుంది. రియల్‌మి పీ3 లైట్ ఉంటుంది. సో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మోటో జీ55 గానీ, రియల్‌మి ఎస్14 ఎస్‌ఈ గానీ, రియల్‌మి 14 రెడ్మీ 14 ఎస్‌ఈ గానీ ఉంటుంది. సేమ్ లైట్ సిరీస్ ఇవన్నీ అట్లా ఉంటాయి. సో, ఒప్పో కే13 అనేది బెస్ట్ ఫీచర్ ఉంటుంది. 9,500కి అలా వస్తుంది. సో, అది బెటరు. అండ్ 50,000 సెగ్మెంట్స్‌కొస్తే అక్కడ చాలా మోడల్స్ ఉంటాయి. పోకో ఎక్స్7 ఈస్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ రెడ్మీ రియల్‌మి 14 పీ4 బావుంటుంది. 14 కన్నా పీ4 ఈస్ ఎన్ బెటర్ ఆప్షన్. అండ్ మోటో జీ96 అది బావుంటుంది. అండ్ నథింగ్ 2 యూఐ కావాలనుకుంటే అది బెటర్ అంటా ఉంటారు. ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50 అండ్ సామ్సంగ్ ఎఫ్36 అండ్ వివో టీ4ఆర్ ఇలాంటివి ఉంటాయి. బట్ మీకు నచ్చింది అక్కడ పిక్ చేసుకోవచ్చు. కర్వ్డ్ డిస్‌ప్లే అలాంటివి ఉంటుంటే వీటిలో ఏదైనా పిక్ చేసుకుంటే బెటర్ ఆప్షన్‌గా ఉంటుంది. ఇంకా 20,000 సెగ్మెంట్‌లో సామ్సంగ్ ఏ35 కొనొచ్చు. అండ్ పోకో ఎక్స్7 ప్రో కొనొచ్చు. నథింగ్ 3ఏ కొనుక్కోవచ్చు. అంటే నేను చాలా స్పీడ్‌గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా బ్రాండింగ్స్ కవర్ చేయాలి. సో, మీ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో ఏది కావాలో అది మీకు మీ బ్రాండ్ నేమ్ వచ్చిందా? మీకది వచ్చిందా అంటే మీకు ప్రైస్ సెగ్మెంట్ కుదిరిందా లేదా అంటే ఆ టైంలో మీరది కొనుక్కోవచ్చు. బ్రాండ్ నేమ్స్ అండ్ నేను చాలా రీసెర్చ్ చేసి చాలా టైం పెట్టి దీనికి చెప్తున్నాను. సో, చూసి కొనుక్కోండి ఏదో ఒకటి. అండ్ అది ఆ 20,000 సెగ్మెంట్‌లో నథింగ్ 3ఏ ఉంటుంది. రియల్‌మి పీ4 ప్రో ఉంటుంది. 19,000కి వస్తుంది. చాలా బెటర్ ఆప్షన్. డబుల్ చిప్ సెట్ ఉంటుంది. ఇది బావుంటుంది. అండ్ మోటో 60 ఫ్యూజన్ అది కూడా చాలా బావుంటుంది. కర్వ్డ్ ఎడ్జ్ డిస్‌ప్లే అండ్ డిస్‌ప్లే అంతా బావుంటుంది. కెమెరా బావుంటాయి. చాలా బావుంటాయి. అండ్ రియల్‌మి 15 పీ3 ప్రో అండ్ వివో టీ4 ఉంటుంది. టీ4 బావుంటుంది. అండ్ 25,000 సెగ్మెంట్‌కొస్తే వివో టీ4 ప్రో అల్ట్రా అలా ఉంటుంది. అండ్ ఓప్పో కే13 టర్బో అని ఉంటుంది. ఎఫ్13 ఉంటుంది ఓప్పోలోనే. అండ్ రియల్‌మి 15 ప్రో సీరీస్ ఉంటుంది. ఆ నంబర్ సీరీస్ వచ్చేస్తాయి. అండ్ పీ3 అల్ట్రా ఉంటుంది రియల్‌మీలోనే. అండ్ రెడ్మీ కూడా సేమ్ అలాగే ఉంటాయి. 14 సిరీస్, 15 సిరీస్ అలా ఉంటాయి. అండ్ మోటో 60 ప్రో అని ఉంటుంది. అది కూడా కొనుక్కోవచ్చు. అండ్ 30,000 సెగ్మెంట్‌లోకొస్తే మేజర్ బెటర్ ఆప్షన్ వచ్చి కెమెరాస్ అలా కావాలనుకుంటే సామ్సంగ్ కొనుక్కోవచ్చు. ఎస్24 ఉంటుంది. అండ్ పిక్సెల్ 9 ఆండ్రాయిడ్ వర్షన్స్‌లో 35,000కి గూగుల్ పిక్సెల్ 9 బట్ పిక్సెల్ వద్దనుకుంటే వదిలేయొచ్చు. బట్ పిక్సెల్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో పిక్సెల్ క్లీన్‌గా చాలా బావుంటుంది అది కూడా. ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నథింగ్ 3 ఫోన్ ఉంది. ఆ నథింగ్ 3 ఫోన్
కొనుక్కోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఐఫోన్ 14 బెటర్ టు స్కిప్ అని చెప్పొచ్చు దాన్ని. అండ్ ఐఫోన్ 15 కూడా స్కిప్ చేసుకొని కొనుక్కుంటే 16 నుంచి కొనుక్కోవచ్చు. ఏ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్లో టైప్ సి పోర్ట్ ఇలాంటివన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి దానిలోంచి. లేదంటే బెటర్ టు ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగితే 70,000కి 16 ప్రో కొనుక్కుంటే బెటర్. లేదు ఈ సేల్స్లో 50,000కో 20,000 పెట్టి 16 ప్రో బెటర్. బట్ 15,000 కొనుక్కోవాలంటే 16 కొనుక్కోవచ్చు, లేదంటే నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేసి 17 కొనుక్కోవడం బెటర్. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అందులో. అండ్ ఐఫోన్ 15 40,000 బడ్జెట్లో, అండ్ వివో T4 అల్ట్రా ఉంది సేమ్ 40,000 బడ్జెట్లో. అండ్ 50,000 బడ్జెట్కి వస్తే 50,000 నుంచి ఐఫోన్ 16 అండ్ 70లో ఐఫోన్ 16 మ్యాక్స్, అండ్ తర్వాత 16 ప్రో ఉంటుంది. అండ్ మ్యాక్స్ అంటే ఇంక 90,000 కలా వెళ్ళిపోతుంది. ఇంకా సామ్సంగ్ అల్ట్రా సిరీస్ కొనుక్కోవచ్చు, ఫోల్డబుల్ సిరీస్ కొనుక్కోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కావాలంటే మాత్రం దాని ప్రైస్ సెగ్మెంట్కి బట్టి అలా కొనుక్కోవచ్చు. సో మేజర్గా వివో బ్రాండింగ్, ఐక్యూ బ్రాండింగ్ నుంచి కొంచెం ఫోన్స్ బాగా వస్తూ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా ఈ ఫోన్స్ ఉన్నాయి, కొంచెం రియల్మీ ఫోన్స్ బాగున్నాయి. అంటే 10,000 15,000 ఇట్లాంటి బడ్జెట్లో చెప్తున్నాను. ఇంక 15,000 దాటిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీడియో చూడరు, ఫస్ట్ ఏది బ్రాండింగ్స్ అది బాగుంటే అవి కొనుక్కొని చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో గురించి కొంచెం పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ కావాలనుకుంటే పోకో తీసుకోవచ్చు. బట్ పోకో బ్రాండింగ్ అవసరం లేదు. కెమెరాస్ ఇలాంటివి కావాలంటే వివో, ఒప్పో ఇట్లాంటి కెమెరాస్ చాలా బాగుంటాయి. అండ్ రియల్మీ ఎక్స్పీరియన్స్ అన్ని ఆల్రౌండ్ ఫోన్లో రియల్మీ బాగుంటుంది. అండ్ రెడ్మీ లైక్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా బాగుంటాయి. నథింగ్ ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. బట్ రెడ్మీ అనేది కొంచెం స్మూత్నెస్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ రోజులు వచ్చేలాగా ఉంటుంది రెడ్మీ ఫోన్స్ అనేది. సో అది ఓవరాల్ ద థింగ్. అండ్ ఫోన్ సెగ్మెంట్స్ వరకు అయితే ఇది. సో ఇంకా ప్యాడ్ సెగ్మెంట్కి వస్తే ఓప్పో ప్యాడ్ వస్తుంది S9 అండ్ 9,000కి అది వస్తుంది ట్యాబ్లెట్స్ నుంచి. అండ్ 15 OnePlus ప్యాడ్ లైట్ అని ఉంది, ప్యాడ్ గో అని ఉంటుంది, అవి బెటరు. అండ్ జైమీ ప్యాడ్ 7 ప్యాడ్ 6 జైమీ అది బాగుంటుంది, 30,000లో వస్తాయి అవి. ఇంకా దాని నుంచి 15,000లో లైట్ వస్తుంది, ఓప్పో లైట్స్ అలా వస్తాయి. అదే సారీ వన్ ప్లస్ వస్తుంది లైట్ గో అని. అండ్ వన్ ప్లస్ ప్యాడ్ OnePlus 2 ఉంటుంది. OnePlus 3 వదిలేసి 2 కొనుక్కుంటే బెటర్. నెక్స్ట్ టైం సేల్స్లో OnePlus 3 కొనుక్కోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ఫీచర్కి వస్తుంటే సామ్సంగ్ S9 FE ప్లస్ అండ్ S9 వస్తుంది, ఈ 3 సెగ్మెంట్స్. అండ్ అది 19,000 20,000 S9 వస్తుంది, అండ్ 25,000 FE ప్లస్ వస్తుంది. అండ్ దాని తర్వాత 30 45 అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అలా ప్రైస్ సెగ్మెంట్లో కూడా. సో సామ్సంగ్ కొనొచ్చు, బెటర్ ఉంటుంది కొంచెం. అండ్ OnePlus కొంటే క్లీన్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం బాగుంటుంది. జైమీ కొనుక్కుంటే ఎంఐ జైమీ కొనుక్కుంటే రెడ్మీ ప్యాడ్ ఇలాంటివన్నీ వేస్ట్ కమ్మని. ఓప్పో అంటే బడ్జెట్లో కావాలంటే ఓప్పో అలా కొనుక్కోవచ్చు. ఇంకా లెనోవో అట్లాంటివి కూడా బాగానే ఉంటాయి, కానీ యోగా ప్యాడ్ అలాంటివి అది ఉంది, అవి కూడా బాగానే ఉంటాయి, పర్లేదు. బట్ దానికన్నా కమ్మని ఈ జైమీ కొనుక్కుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, స్మూత్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది యూఐ లాగా. మంచి యూఐ కావాలి OnePlus నుంచి అది కొనుక్కుంటే OnePlus బాగుంటుంది. బట్ సామ్సంగ్ కొంచెం తలకాయ నొప్పి, బట్ కెమెరాస్ కొంచెం ఎక్కువ బ్రాండ్ వాల్యూ కొంచెం అలాగ బాగుంటే మాత్రం సామ్సంగ్ ఈజ్ బెటర్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ సెగ్మెంట్స్కి వస్తే మాత్రం 25,000లోనే కొనాలి, చాలా బడ్జెట్లో కొనుక్కోవాలంటే HP సిలికాన్ వస్తుంది, అండ్ ఏసర్ S5 i3 వస్తుంది. ఈ రెండు బెటర్ ఆప్షన్ అక్కడ. ఇంకా 35,000కి యాసెస్ వివో బుక్, సామ్సంగ్ బుక్ అని ఉంటుంది, ఏసర్ S5 15 అని ఉంటుంది. 40,000 45,000లో అయితే ఏసర్ షిఫ్ట్, ఏసర్ వివో బుక్. 45,000లో ఏసర్ S14 ఫ్లిప్, యాసెస్ క్రియేటరు, MSI, సామ్సంగ్ AIPC అని ఉంటుంది. ఇంకా 50 to 70,000లో ఏసర్ గేమింగ్ అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M2 కొనుక్కోవచ్చు, అంటే అది 63,000 అరౌండ్ వస్తుంది. సో మ్యాక్బుక్ కొనుక్కోవాలి, కొత్త మ్యాక్బుక్లో ఎలాంటివి కావాలనుకుంటే మాత్రం ఆ మ్యాక్బుక్ M2 ఎయిర్ వచ్చేది కొనుక్కోవచ్చు. అండ్ సామ్సంగ్ బుక్ 5 అండ్ లెనోవో ఐప్యాడ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లోకి వస్తే వాటి వరకు. ఇంకా వాషింగ్ మిషన్లోకి అట్లా వచ్చినట్టయితే సామ్సంగ్ ఎల్జీ బోషన్ ఉంటుంది, 5 kgది 9 kg 5 స్టార్ అట్లా కొనుక్కోవాలంటే 38,000లో అలా ఉంటాయి, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ అట్లా కొనుక్కోండి. లేదంటే ఫ్రంట్ డోర్స్ అలాంటివి కొనుక్కుంటే 15,000 అలా వచ్చేస్తాయి. బట్ ఎల్జీ, సామ్సంగ్, బోష్, ఐఎఫ్టీ ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇవి కొనుక్కుంటే బాగానే ఉంటాయి. సో ఇప్పుడు సెగ్మెంట్స్లో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రతిదీ ప్రైస్ చెప్పి అట్లా చెప్పలేకపోతున్నాం కానీ, బట్ వాట్సాప్ ఏ ఆటోమేటెడ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో సహా నీట్గా రాసుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, 4,000కి ఏ ఫోన్ కింద లింక్ ఇచ్చేస్తుంటారు. 10,000లో 10 ఫోన్స్ ఉంటాయి. సో 10 ఫోన్స్లో బెస్ట్ ఫోన్ ఏది, ఆ 10,000లో టాప్ 3 ఫోన్స్, టాప్ 5 ఫోన్స్ మాత్రం రాసి పెట్టుంటాం. ఇప్పుడు 10 ఫోన్స్లో అప్పుడు 10,000 బడ్జెట్లో ఏది టాప్ ఫోన్ అంటే
ఒప్పో K13X ఉంటుంది, అది ఫస్ట్ ప్లేస్లో పెడతాము. వివో T4 లైట్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో పెడతాము. ఇంకా P3 లైట్ రియల్మీ నుంచి ఉంటుంది, అది థర్డ్ ప్లేస్లో పెడతాం. ఇట్లా ఒక ప్లేసెస్ వారీగా మనం ఫోన్స్ అనేది పెడితే మీకు ఏది కావాలో ఆ లింక్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఆ ఫోన్స్ అనేది అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డిష్ వాషర్స్ అట్లా ఎప్పుడైనా డిష్ వాషర్ కావాలంటే బోష్, మీడియా, క్రాంప్టన్, ఎల్జీ, విర్పూల్ అండ్ ఫార్వర్డ్ ఐఎఫ్పి అండ్ గోగ్రేజ్ అని, లివ్ ప్యూర్ అని, వోలోఫిన్ చాలా ఉంటాయి. బట్ వీటిల్లో బోష్ అనేది, క్రాంప్టన్, విర్పూల్, ఐఎఫ్పి అనేవి బాగుంటాయి. ఎల్జీ బాగుంటుంది. ఎల్జీ, బోష్, ఐఎఫ్పి ఈ మూడు కొంచెం కన్సిడర్ చేసే బ్రాండ్స్. ఈ మూడిట్లో కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చి మీరు ఏదైనా కావాలనుకున్న యాడ్ కార్ట్లో పెట్టుకొని ఫ్యూచర్లో వెయిట్ చేస్తుంటే ఈ మూడు బ్రాండింగ్స్ కొనుక్కుని సర్వీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి కొంచెం. అండ్ ఏసీలోకి వస్తే ఎల్జీ, గోగ్రేజ్, పానాసోనిక్, లోయాడ్, హిటాచి, హ్యారియర్ అండ్ డైసన్ ఉంటుంది. డైకన్ ఈజ్ అండ్ బెటర్ ఆప్షన్. చాలా వరకు ఈజీగా డైకన్లో కూలింగ్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. బట్ ఇంకా ఎల్జీ తీసుకుంటే కొంచెం ఫీచర్స్ బాగుంటాయి అండ్ సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది, కొంచెం అది బాగుంటుంది. అండ్ పానాసోనిక్ కొంచెం స్మార్ట్ ఫీచర్స్లో కొంచెం బాగుంటాయి. లోయాడ్ అనేది ఒకే బ్రాండ్, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది, పర్లేదు. అంటే కొంచెం ఫీచర్స్ కొంచెం బాగానే ఉంటాయి. అండ్ హిటాచి, హ్యారియర్ అనేది కొంచెం ఓకే బట్ డైకన్, ఎల్జీ ఇంకా ఆ రెండింటికి ఎక్కువ పోవచ్చు. మిగతా అంటే పానాసోనిక్ అలాంటి ఇట్లాంటి చిన్న వాటి అలాంటి వాటికి వెళ్ళొచ్చు, చిన్నవని కాదు. అండ్ ఫ్రిడ్జ్ వరకు వెళ్తే సామ్సంగ్ 419 అని, హ్యారియర్ అని, ఎల్జీ అని, బాష్ అని, గోగ్రేజ్ అని చాలా ఫ్రిడ్జెస్ ఉంటాయి. సో ఎల్జీ కూడా బెటర్ ఆప్షన్ ఫ్రిడ్జెస్లో ఏది ఎంచుకున్నా. సామ్సంగ్ బాగుంటుంది అండ్ హ్యారియర్, ఎల్జీ. బట్ మనకి కెపాసిటీ బట్టి ఏది తక్కువ రేట్కి వస్తుందో అలాంటివి చూసి తీసుకోవచ్చు. బట్ ఈ సేల్స్లో వచ్చే తక్కువ రేట్ వచ్చేవి మాత్రం నేను ట్యాగ్ చేసి పిన్ చేసి ఏ ఛానల్లో అది ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సో అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఓవెన్స్ ఎత్తుకుంటే సామ్సంగ్, ఎల్జీ, ఐఎఫ్పి అని, ఇంకా క్యాండీ, లైఫ్ లాంగ్ అనేవి చాలా బడ్జెట్లో ఉండేవి ఉంటాయి. అండ్ ప్యూరిఫైర్కి వచ్చుకుంటే కెంట్, ఆక్వాగార్డ్ అనేది సర్వీస్ బాగుంటుంది. కెంట్ అనేది కూడా ప్యూరిఫికేషన్ బాగుంటుంది. సో లివ్ ప్యూర్ ఇవి బాగుంటాయి కొంచెం. అండ్ బెడ్స్, మ్యాట్రసెస్ విషయానికి వస్తే వెట్ ఫిట్ బాగుంటుంది. కొంచెం ఆర్థోపెడిక్ కావాలి, నడు నొప్పులు ఉండేవాళ్ళు ఆర్థోపెడిక్ వాడచ్చు. ప్రీమియం సెగ్మెంట్ కావాలి, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ వాటికి వెళ్ళొచ్చు. అండ్ ఎంఆ మ్యాట్రస్ కొత్తగా వచ్చేవి ఓకే అట్లా ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా కొంచెం బాగుంటాయి. అండ్ కుర్లాన్ రెగ్యులర్, మనం రెగ్యులర్ కుర్లాన్ అనేది చాలా మంచి బ్రాండింగ్, చాలా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అండి. అండ్ స్లీప్ వెల్, రిలాక్స్ వెల్ అండ్ స్లీప్ హై అండ్ హనీ వెల్ అని, ఇంకా అంత స్లీప్ కంపెనీ అని ఇట్లాంటి చాలా బ్రాండింగ్స్ ఉంటాయి. సో అది కూడా ప్రైస్ సెగ్మెంట్స్ బట్టి ఆ టైం బట్టి పెట్టుకుంటే చూసి కొనుక్కోవచ్చు. బట్ బెటర్ కావాలంటే వేక్ ఫిట్, కుర్లాన్ ఇట్లాంటివి కొనుక్కుంటే కొంచెం బ్రాండ్ వాల్యూ కావాలంటే కొంచెం బాగుంటాయి స్లీప్ కంపెనీస్ అవన్నీ. అండ్ మేజర్గా ఇంకా రోబో వాక్యూమ్ క్లీనర్స్ అలా రావచ్చు. ఇంటికి రోబో వాక్యూమ్ క్లీనర్స్ అలా కావాలంటే ఎకోవాక్స్ బాగుంటుంది. బట్ సర్వీస్ అలాంటివంతా బాగుంటాయి. బట్ ఆ టైంలో మనకి ప్రైస్ సెగ్మెంట్ వచ్చే డిస్కౌంట్ని బట్టి అండ్ ఆ ఫీచర్స్ని బట్టి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఐ లైఫ్ ఉంటుంది, ఎకోవాక్స్ ఉంటుంది, యురేకా ఫోప్స్ ఉంటుంది, ఎంఐ ఉంటుంది, అగారో ఉంటుంది, డ్రీమీ, ఇన్స్టాలా, రియల్మీ యూ5 అండ్ కనెక్టర్, ఎంఐ అలా ఉంటుంది. బట్ వాటిలలో ఎకోవాక్స్, యురేకా ఫోప్స్ అండ్ ఎంఐ ఇవి కొంచెం బాగుంటాయి అంటారు. ఐ లైఫ్ కానీ, డ్రీమీ కానీ ఇవి కూడా కొంచెం బాగుంటాయి. బట్ ఎకోవాక్స్ ఇట్లాంటి సర్వీస్ ఉంటుంది. బట్ ఇంకా 20,000 అలాంటి రేంజ్లో వస్తే కొంచెం మోడల్ సెగ్మెంట్స్ని చూసి కొనుక్కోవచ్చు. యురేకా ఫోప్స్ కానీ, ఐ లైఫ్ కానీ, డ్రీమీ కానీ, ఎంఐ కానీ ఆ 20,000 సెగ్మెంట్స్లో అట్లా కొనుక్కోవచ్చు. ఇంకా ఎకోవాక్స్ రోబో వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. అవైతే అవైతే ఉంటాయి ఒక 20 Y1 Pro అనేది 20,000 అలా వస్తుంది. ఇంకా దాని నుంచి ఎక్కువ పెట్టాలంటే దానికన్నా తక్కువ రేంజ్లో వచ్చేస్తాయిలేండి. నాకు తెలిసి సేల్స్లో ఒక 10,000 to 12,000 Y1 Pro వస్తుంది. 20,000 అరౌండ్ ఇంకా N20 మోడల్ నుండి డిస్కంటిన్యూ అయిపోతుంది. సో N30 మోడల్ వచ్చేస్తుంది. అరౌండ్ 20,000కి వస్తే N30 మోడల్ ఈజీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ 25,000కి అలా వస్తే N30 ప్లస్ అని ఉంటుంది, అది కొంచెం బెటర్ ఆప్షన్. అండ్ మినీ రోబోట్ అని చాలా వచ్చేసాయి. సో ఇవన్నీ అవి కూడా ట్యాగ్ చేసి పెడతాను, మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. N30 అని, మినీ రోబోట్ అని అండ్ T50, T80 అలా ఉంటాయి. సో బడ్జెట్ ప్రకారం చూసుకొని కొనుక్కోవచ్చు. పెద్ద తేడాలు ఏముండవు, అన్నీ ఒకేలాగా ఉంటాయి రోబో వాక్యూమ్ క్లీనర్స్. వెళ్ళి క్లీన్ చేస్తాం. అండ్ ముందే చెప్తున్నాను, ఈ రోబో వాక్యూమ్స్ అందరూ నార్మల్గా కొనేస్తూ ఉంటారు. వెట్ క్లీనింగ్ అనేది ఏ రోబో వాక్యూమ్ క్లీనర్ చేయదు. బికాజ్ వెట్ క్లీనింగ్లో చేసినప్పుడు లోపల వాటర్ వెళ్ళిపోయి చిల్లు పడిపోయి డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వెట్ క్లీనింగ్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవద్దండి. ఓన్లీ డ్రై క్లీనింగ్, మాపింగ్ చేస్తుంది కానీ వెట్ క్లీనింగ్ అనేది రోబో వాక్యూమ్ క్లీనర్స్ చేయవు. కావాలంటే ఇంకోటి టిన్కో అని వేరే సంథింగ్ బ్రాండ్స్ ఉంటాయి. టిన్కో అని, డైసన్ అని అట్లాంటి నార్మల్ వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. మాన్యువల్గా చేతితో చేసుకుంటూ వెళ్ళిపోయేది ఇలాంటివి ఉంటాయి. సో ఇది బెటర్ ఆప్షన్ ఉంటుంది అక్కడ. అండ్ టీవీస్ విషయానికి వస్తే సోనీ, శాంసంగ్, జైమీ, టీసీఎల్, రియల్మీ, మోటరోలా, ఇన్ఫినిక్స్, ఎంఐ, థామ్సన్, తోసిబా, ఇఫాలాన్ అండ్ ఫిలిప్స్ అండ్ మార్క్, ఫ్లిప్కార్ట్ వాళ్ళది అండ్ హిన్సెన్ ఇలాంటివన్నీ ఉంటాయి. మేజర్ బ్రాండింగ్ మెయిన్ 3 ఆప్షన్స్ ఉంటాయి. బ్రాండింగ్ కావాలనుకుంటే సోనీ ఫస్ట్ ఆప్షన్,
సెకండ్ ఎల్జీ, థర్డ్ సామ్సంగ్. సామ్సంగ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఎల్జీ కొంచెం హార్డ్వేర్ పరంగా బాగుంటుంది, సోనీ అన్నిటి పరంగా బాగుంటుంది. సో మేజర్ ఇది అందరికీ తెలిసిన విషయమే. బ్రాండింగ్స్ కావాలంటే వీటి మీద పోవచ్చు. మిగిలిన వాటి ఏమైనా కావాలంటే టీసీఎల్ కానీ, మోటరోలా కానీ, థామ్సన్, తోసిబా ఇలాంటి కొన్ని బాగుంటాయి. బట్ టీవీ అది కూడా పెద్దగా ఏం పోదు. బట్ ఫ్యూచర్లో వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్మూత్ యూఐ ఇలాంటివి కొంచెం తగ్గుతూ ఉంటాయి. సో వాటిని బట్టి మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైర్ స్టిక్స్, రూటర్స్, ప్లే స్టేషన్స్ అవన్నీ కూడా డిస్కౌంట్ పరంగా వస్తూ ఉన్నాయి. వాటి కావాలంటే కూడా లుక్ వేసి కొనుక్కోవచ్చు. అండ్ కెమెరాస్ పరంగా వస్తే ఒక 30,000 నుంచి 60,000లో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ సోనీ అట్లా ఉంటాయి, అవి బాగుంటాయి కొంచెం, అవి కొనుక్కోవచ్చు. అండ్ ప్రొజెక్టర్ విషయానికి అట్లా వస్తే జెబ్రానిక్స్ ఎక్స్జీమీ అని ఉంటుంది, బట్ కాస్ట్ చాలా ఎక్కువ. 30,000 నుంచి స్టార్ట్ అయ్యి చాలా ల్యాక్స్లో ఉంటాయి. బట్ అంత నీట్ అయితే కొనుక్కుంటే ప్రీమియంగా కావాలనుకుంటే అలాంటి కొనుక్కోవచ్చు. లేదంటే గమ్మాని ఏదైనా 10,000 నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటే అలాంటివి కొనుక్కోవచ్చు. జెబ్రానిక్స్ ఉంటుంది, అండ్ ఈ గేట్ అని ఉంటుంది, అది బాగుంటుంది. అండ్ పోట్రానిక్స్ బాగుంటాయి. సామ్సంగ్, ఎల్జీ కొంచెం 50,000 అట్లాంటి సెగ్మెంట్స్లో ఉంటాయి, అవి కూడా కొంచెం బాగుంటాయి కొంచెం. బట్ దానికంటే టీవీలే కొంచెం బాగుంటాయి. ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ ప్రొజెక్టర్స్ అలాంటివి వస్తే అప్పుడు ఫ్యూచర్లో వస్తే అట్లాంటివి కొనుక్కోవచ్చు. ఇంకా ఐరన్ బాక్స్ అంటే కావాలంటే ఫిలిప్స్, బజాజ్, ఉషా, ఓరియంట్, హార్వెల్ ఇట్లాంటి కొన్ని ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. అట్లా ఫిలిప్స్ కొంచెం బాగుంటుంది. ఇంకా ఇంకా షాంపూస్, సోప్స్, పేస్ట్, షవర్ జెల్స్, క్లాతింగ్స్ గురించి, స్టడీ ఐటమ్స్, ప్లే ఐటమ్స్ అండ్ చిన్న చిన్న అట్లాంటి ప్రతి ఐటమ్స్ గురించి మీకు డీటెయిల్గా వాటిలో పెడతాను. ట్రిమ్మర్ విషయానికి వస్తే ఎంఐ ట్రిమ్మర్ అండ్ ఫిలిప్స్ ట్రిమ్మర్. ఫిలిప్స్ చాలా బాగుంటుంది. అండ్ నోవా బడ్జెట్లో కావాలనుకుంటే నోవా కొనుక్కోవచ్చు, బెటర్ ఆప్షన్. అండ్ ఎంఐ కొంచెం లాంగ్ లైఫ్ అట్లా వస్తుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా డీటెయిల్గా మిగతా ఏవేవి తక్కువ రేట్లో వస్తున్నాయి అట్లాంటివి చూసుకున్నట్లయితే బెటర్ ఆప్షన్ మీకు ఐఫోన్ 16 చెప్పాను, పిక్సెల్ 9 చెప్పాను, ఎయిర్పో మ్యాక్బుక్ M2 బెడ్ చెప్పాను. ఇంకా టీవీస్ విషయంలో 55 ఇంచు 4K జైమి కొనుక్కుంటే బెటర్, కొంచెం 25,000కే వచ్చేస్తుంది. 55 ఇంచ్ కావాలనుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్గా. ఇంకా సామ్సంగ్ జెట్ ఫోల్డ్ లక్ష రూపాయలు అట్లా ఉంటుంది, బట్ కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు దాన్ని కూడా. ఇంకా చైర్స్ విషయానికి, ఆఫీస్ చైర్స్ ఇట్లాంటివి కావాలనుకున్న వాళ్ళకి గ్రీన్ సౌండ్ కంపెనీ కొంచెం బాగుంటుంది. అండ్ అదే కాకుండా రెస్ట్ స్లీప్ అని కొంచెం బాగుంటుంది. అండ్ వేక్ ఫిట్ కొంచెం బాగుంటాయి, అవి కూడా ఉంటాయి దాంట్లో, అలాంటివి కొనుక్కోవచ్చు. అమ్ముడు మెష్ చైర్స్ కానీ, గేమింగ్ చైర్స్ కానీ, ప్రీమియం చైర్స్ 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. మెష్ చైర్ అంటే వెనక గాలి వెళ్తూ ఉంటుంది, ప్రీమియం అంటే కొంచెం చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. గేమింగ్ చైర్స్ అంటే మీకు తెలిసిందే, నార్మల్ గేమర్స్ ఆడుకుంటూ ఉంటారు, చాలా స్పెషల్ ఫీచర్స్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటాయి, అవి కొంచెం ఫీలింగ్ అట్లా బాగుంటుంది. అండ్ మ్యాట్రిసెస్ గురించి చెప్పేశాను, ఇంకా రిఫ్రిజిరేటర్స్ గురించి చెప్పేశాను, వాషింగ్ మిషన్స్ గురించి చెప్పేశాను. సౌండ్ బార్స్ గురించి విషయానికి వస్తే JBL సౌండ్ బార్స్ బాగుంటాయి, 8,510 అట్లా వస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఇయర్ బడ్స్ అట్లా పెట్టుకున్నట్టయితే ఒప్పో ఎన్కో బడ్స్ ఉంటాయి, 1,500 బిలో వచ్చేస్తుంది. అండ్ వన్ ప్లస్ ఉంటుంది, వన్ ప్లస్ 3R అని, అది కొంచెం బాగుంటుంది, మీకు చూపిస్తాను. అండ్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే అది కూడా చెప్పేశాను కాబట్టి 25,000 కావాలంటే బడ్జెట్ సెగ్మెంట్లో నార్మల్ వాళ్ళు కావాలనుకుంటే అది అనుకోవచ్చు. కొంచెం హై అండ్ మాల్ గేమింగ్స్ అలాంటివి కావాలి, కొంచెం వాడేదానికి స్టూడెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ పర్పస్ అలా కావాలనుకుంటే కొంచెం పెద్దగా కొనుక్కోవచ్చు. ప్రోగ్రామ్ కోడింగ్స్ అవన్నీ చేస్తాం అనుకుంటే. సో నెక్స్ట్ ఆప్షన్స్కి వస్తే OnePlus 13R ఇవన్నీ 35,000 పర్ సెగ్మెంట్లో అది కూడా ఉంటుంది, అది కూడా కన్సిడర్ చేయొచ్చు, చూద్దాం. అండ్ బడ్స్ విషయానికి ఓప్పో ఎన్కో అండ్ వన్ ప్లస్ చెప్పాను. ఇంకా ఎక్కువ పోతే రియల్మీ బడ్స్ చాలా బాగుంటాయి. రియల్మీ వన్ ప్లస్ అనేవి 4,000 అట్లా పోయినట్టయితే వన్ ప్లస్ బాగుంటుంది, రియల్మీ బాగుంటుంది. అండ్ ఒప్పో కూడా పర్లేదు, యావరేజ్, అంటే ఎక్కువ సెగ్మెంట్లో పోయినప్పుడు నార్మల్ సెగ్మెంట్లో 1,000-1,500లో ఒప్పో అండ్ వన్ ప్లస్ ఇవి రెండు బాగుంటాయి. అండ్ రియల్మీ కూడా బాగుంటుంది, ఈ మూడు కన్సిడర్ చేయొచ్చు బడ్జెట్ సెగ్మెంట్లో. ఇది దానికన్నా బిలో 1,000 బిలో అట్లా వస్తే బోట్ అని, మీవి అని చాలా బ్రాండింగ్స్ ఉంటాయి, వాటిలలో బోట్ కొనుక్కోవచ్చు, మీరు ఇట్లాంటి కొంచెం ఆప్షన్ చూసి కొనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ మొబైల్స్, మెష్ అండ్ ఫ్రిడ్జెస్, టీవీ, గ్యాడ్జెట్స్ అండ్ ఎస్ఎస్డిలో మెయిన్ వస్తే సాలిడ్ స్టేట్ డ్రైవ్, వీటిలో శాండ్ డిస్క్ ఉంటుంది, కొంచెం బెటర్. దానికన్నా కొంచెం సామ్సంగ్ వెళ్ళిపోతే బెటర్, కొంచెం బ్రాండ్ నేమ్ ప్రీమియం సెగ్మెంట్ అట్లా ఉంటుంది, కొంచెం ఎక్కువ రేట్ అట్లా అవుతుంది. నెక్స్ట్ హోమ్ అపియరెన్సెస్కి అట్లా వస్తే ఇన్స్టెంట్ పాట్ అని, మల్టీ పాట్ ప్రెషర్ కుక్కర్ బాగుంటుంది, ప్రెస్టీజ్ మల్టీ పాట్, మిక్సీ గ్రైండర్స్, బటర్ఫ్లై ఇట్లాంటివి బాగుంటాయి. కొంచెం ఎయిర్ ఫ్రైయర్స్ అంటే కొంచెం ఎక్కువ రేట్లు పెట్టుకుంటే ఎయిర్ ఫ్రైయర్స్లో, తక్కువ రేట్లు అయితే ఫిలిప్స్ అలా వస్తాయి, కొంచెం బెటరే. బట్ ఎక్కువ రేట్ అట్లా పెట్టుకుంటే మాత్రం వేరే బ్రాండింగ్స్లో ఉంటాయి, బట్ చాలా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. సేమ్ ఇన్స్టెంట్లో కూడా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎయిర్ ఫ్రైయర్స్ అని, అట్లా చాలా బ్రాండింగ్స్ ఉంటాయి, అట్లా కొనుక్కోవచ్చు. కెమెరా సోనీ చెప్పిందే, కెనాన్, నైకాన్ ఉంటాయి. సోనీ కొంచెం బెటర్ ఆప్షన్.
అండ్ వాచెస్ విషయానికి వస్తే స్మార్ట్ వాచెస్ 1000 రూపీస్‌లో అలాగా ఉంటే ఫోనిక్స్ అని వస్తుంది. ఇట్లాంటివి నార్మల్ ఫోనిక్స్ అలాంటివి వస్తాయి. అవి కొనుక్కోవచ్చు. అదే ఫైర్ బోల్ట్ వాళ్ళది. ఇంకా నెక్స్ట్ అవి ఊరికే నార్మల్ వేసుకొని తిరుక్కునేలాగా ఉంటుంది. అండ్ అక్యురసీ అనుకుంటే స్మార్ట్ రింగ్స్ కొనుక్కోవచ్చు. లేదంటే హార్ట్ రేట్, హెల్త్ ఇష్యూస్ అలాంటివి చెక్ చేసుకోవాలనుకుంటే లేకపోతే యాపిల్, సామ్‌సంగ్ అదేదో ఉంటాయి కొంచెం యామ్‌ఫిట్ అనేది కొంచెం అలా 2, 3 కంపెనీస్ ఉంటాయి. అవి కొనుక్కోవచ్చు. గూగుల్ పిక్సెల్ వాచ్ కొనుక్కోవచ్చు అట్లాంటివి. ఇంకా ఏసీలు చెప్పేసాను. వాషింగ్ మిషన్, డిష్ వాషర్లు చెప్పేసాను. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ అనుకుంటే అవి బేస్డ్ ఆన్ నీడ్ బట్టి మార్చాలి. దానికోసం డెడికేటెడ్ వీడియో ఫ్యూచర్‌లో చేస్తాను. అండ్ ఏ పేస్ట్స్ అంటే ఎవరెవరికి ఎట్లాంటి పేస్ట్ వాడితే బెటరు. అంటే వాళ్ళ స్కిన్ టైప్‌కి, వాళ్ళ టోన్ టెక్స్చర్‌కి బట్టి ఎలాంటివి వాడాలి. డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి, స్మూత్ స్కిన్ ఉన్నోళ్ళకి, అండ్ కొంచెం నల్లగున్నారు, కొంచెం తెల్లగున్నారు, కొంచెం స్కిన్ టైప్, బాడీ టైప్స్ బట్టి సోప్స్ అవన్నీ కూడా డిసైడ్ ఫ్యూచర్‌లో అది చేస్తాను. నాకు తెలిసి ఇంకా మాక్సిమం నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మొత్తం ఏదన్నా ప్రోడక్ట్ కొనడం ఇంపార్టెంట్ కాదు. ఈజీగా కొనేయొచ్చు. బట్ అసలు ఎందుకు కొంటున్నాం? అసలు మనం చూసుకొని కొనాలి. కొనడం ఏదైనా ఈజీయే. బట్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడము, మళ్ళీ కొన్న తర్వాత రియలైజ్ అవ్వడం, ఊరికే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనుకోవడం ఇవంతా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. సో, కొనే ముందు కొనిన తర్వాత మనం ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ కొనేస్తాం కాబట్టి. సో, మీకేం కావాలో అది ఫస్ట్ ఆలోచించి తర్వాత కొనుక్కోండి. కొనడం ఈజీయే. తర్వాత రిటర్న్ ఇవ్వడము, తర్వాత మార్చుకోవడం, దాన్ని రిపేర్ చేసుకోవడం, అనవసరంగా కొన్నాం అనుకోవడం మాత్రం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో, చూసి మీకది అవసరం అనిపిస్తేనే కార్ట్‌లో కొట్టుకొని డబ్బులున్న వాళ్ళైతే కొనుక్కోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ డబ్బులు లేనోళ్ళు కొంచెం చూసి అది అవసరమైతేనే కావాలనిపిస్తేనే బాగా కార్ట్స్‌లో పెట్టేసుకొని నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేసుకొని ఆ టైంలో కొనుక్కునేది బెటర్. బట్ ఈ టైం సంవత్సరం మొత్తంలో బిగ్ బిలియన్ డేస్ సీజన్ బెటర్ ఆప్షన్. ఆ టైం నుంచి తక్కువ రేట్ ఎప్పుడు రాదు. సో, అప్పుడు కొనుక్కోవచ్చు. అండ్ చాలా మంది చెప్పినట్లు డీల్స్ అనేవి దాని మీద ఎప్పుడు ఎక్కువ పోకండి. డీల్స్ అనేది చాలా రేర్. ఎప్పుడో రేర్‌గా వస్తాయి. ఎప్పుడో ఒకటో, రెండో వస్తాయి. సో, అట్లాంటివి వచ్చినప్పుడు ఎలాగో ఛానల్స్‌లో ఏదో ఒకటి అట్లా పోస్ట్ చేస్తా ఉంటారు. వచ్చిన వెంటనే పోస్ట్ చేసి అండ్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తా ఉంటారు కాబట్టి డీల్స్ ఏందో, రెగ్యులర్ డీల్స్ ఏందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. సో, మీకు డీల్స్ కావాలంటే సేమ్ ఏ ఛానల్‌లో కూడా కొన్ని కొన్ని డీల్స్ వస్తా ఉంటాయి. బట్ డీల్స్ నుండి ఎక్కువ పోకుండా మీకు మామూలు దేని మీద తగ్గినా నార్మల్ సేల్స్‌లో 5%, 10% అట్లా తగ్గితే ఈ సేల్స్‌లో 10% నుంచి ఒక 15, 20% వరకు అట్లా ప్రొడక్ట్ కాస్ట్ వాటి మీద తగ్గుతుంది. సో, మాక్సిమం ఇక్కడే తగ్గుతుంది. మాక్సిమం ఇంతే. ఇంక డీల్స్ అంటే ఏదైనా రేర్ ఒకటో, రెండో తగులుతూ ఉంటాయి. సో, అది లక్ ఉన్నోళ్ళకి తగులుతుంది. మిగిలినోళ్ళకి లేదంటే అది ఆర్డర్ కూడా అవ్వవు. ఇంటికి కూడా రావు. బట్ ఎవరో ఒకరికో ఇద్దరికో వస్తాయి. సో, అవి కూడా పట్టించుకోకుండా ఎక్కువ టైం పెట్టుకొని దానికి అదే పనిగా డీటెయిల్‌గా కూర్చొని చూడాలి. టైం పెట్టుకొని వేస్ట్ చేసుకోవాలి. అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, కావాలనుకుంటే అప్పుడు ఏదైనా ఒకటో, రెండో వచ్చినప్పుడు అవి తీసుకొని పెట్టుకోవచ్చు. మిగిలినప్పుడు ఏ ఛానల్ వరకు మాట్లాడారో మొత్తం డీటెయిల్‌గా పెట్టేస్తాను. అదే టీవీలో ఏం కొనుక్కోవాలి, అండ్ ఏసీలో ఏం కొనుక్కోవాలి, బడ్జెట్ సెగ్మెంట్‌లో నెంబర్ 1, నెంబర్ 2 ఆప్షన్, నెంబర్ 3 ఆప్షన్ అట్లా. ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్‌లు కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, టీవీస్ కావచ్చు, అండ్ హెడ్‌ఫోన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ గూడ్స్ కావచ్చు, ఫుడ్ ఐటెమ్స్ కావచ్చు, ఏవేవి ఉన్నాయో అవన్నీ డీటెయిల్‌గా పెడతాను. అండ్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ మీరు జస్ట్ సెర్చ్ బాక్స్‌లో వెళ్ళి సెర్చ్ చేసి నొక్కినా వస్తుంది. లేదంటే అక్కడే జస్ట్ స్క్రోల్ చేసినా ఎక్కువేమి ఉండవు. మామూలు ఒకవేళ సేల్స్ టైమ్‌లో ఒకవేళ డీల్స్ అలాంటివి పెట్టినా మార్నింగ్ ఓ 2 అవర్స్, ఈవినింగ్ ఓ 2 అవర్స్ తప్పితే అంతకుమించి ఎక్కువ డిస్టర్బ్ చేసేది ఉండదు ఆ ఛానెల్‌లో. కావాలన్నప్పుడు జస్ట్ అట్లా స్క్రోల్ చేస్తే మీకు ఈజీగా మీకు కావాల్సిన డీటెయిల్స్ అంతా డీటెయిల్‌గా వచ్చేస్తాయి. సో, అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్‌లో అన్బాక్సింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ మన ఛానెల్‌లో హెల్త్‌కి సంబంధించినవి, డైట్‌కి సంబంధించినవి ఏవేవి తినాలనేది, సైకాలజీకి సంబంధించినవి, అండ్ జాబ్స్‌కి సంబంధించినవి అంటే కొంచెం ఎలా గ్రో అవ్వాలి, అండ్ కొంచెం ఫ్యాషన్ అట్లాంటివి కొంచెం చిన్న చిన్న ప్రతి ఒక్క థింగ్స్‌ని కొంచెం కలిపేలాగా ఎలా లైఫ్ గ్రో అవ్వాలి అనే దాని మీద కొంచెం ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. సో, దిస్ ఈస్ ద చైతు క్రోనికల్స్. క్రోనికల్స్ అంటేనే కబుర్లు అన్నట్టు. సో, లెట్ వి గ్రో డిస్కస్ ఆన్ ఫర్దర్. అండ్ సేమ్ ఈ ఛానల్ ఇంగ్లీష్ దాంట్లో కూడా ఉంటుంది. సేమ్ ఇదే ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్‌లో ఉంటుంది. అండ్ తెలుగులో యాస్ వెల్ ఉంటుంది. కొంచెం కమ్యూనికేషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్‌లో కూడా చూడండి. సో, వాళ్ళు కూడా కొంచెం బెటర్ కమ్యూనికేషన్ నేర్చుకొని ఫ్యూచర్‌లో కొంచెం బాగా గ్రో అవ్వచ్చు మనం. ఇంకా మాక్సిమం అంటే నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ అలా కూడా ఫ్యూచర్‌లో చేద్దాం అనుకుంటున్నాను. అట్లా చాలా వస్తా ఉంటాయి. సో, కీప్ ఫాలోయింగ్. వి డిస్కస్ ఫర్దర్ లేటర్ డీటెయిల్స్. ఓకే. థాంక్ యూ. బై. బై.